హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని ప్రభుత్వ భూమి 2 నెలల క్రితం పక్కా ఇల్లు నిర్మించారు. ఇక్కడ వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఏసీ, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడం, కొందరు అక్రమార్కులు గత 3-4 ఏళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. అక్కడ 60-80 గజాల్లో ఇల్లు నిర్మించి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఆయా విభాగాల అధికారులు కళ్ళు మూసుకున్నారు. తాజాగా సర్వే నెంబర్ 307లో ఇల్లు నిర్మించడంతో పాటు స్థలాలు చదును చేస్తున్నారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాలను అక్కడున్న కొందరు చోటామోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. 3.5 ఏళ్లలో ఏకంగా 103 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆ లెక్కన 4,500 కోట్ల రూపాయల విలువైన భూములను అన్యక్రాంతమయ్యాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అమ్మేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, విద్యుత్ అధికారులు కొందరు వీరికి సహకరిస్తుండటంతో కరెంటు మీటర్లు వస్తున్నాయి, నల్లా కలెక్షన్లు ఇస్తున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి మరీ సొంత ఇల్లు కొంటున్నారు. వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తులు భవనాలను కట్టుకుని ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు, స్థానికులు, ప్రభుత్వ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందిస్తున్నారు. కబ్జాదారులకు సహకరించిన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు వారిచ్చిన మామూళ్లతో థాయిలాండ్కు వెళ్లి కాసినోలో జల్సా చేసినట్లు తెలిసింది. మరో 2 గ్రామ రెవెన్యూ అధికారులు అక్రమార్కుల నుంచి 2 ఏళ్ల క్రితం లక్షలు తీసుకోగా విషయం తెలిసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వారిపై వేటు వేశారు. గతేడాది ఆగస్టులో హైడ్రా అధికారులు సర్వే నెంబర్ 329/1లో 51 సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూల్చేశారు. అధికారుల దృష్టి మళ్లగానే మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. విజయ, హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఖాళీ స్థలాలు కరువు కావడంతో పాటు సిటీకి సంబంధించి అంటే సిటీ కారిడార్ కి సంబంధించిన 10 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు కొత్తగా నివాస గృహాలు ఏర్పడుతున్న నేపథ్యాన్ని గుర్తుపెట్టుకుని కొందరు ముఠా ఏర్పడి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు సమాయత్తం. ఇందులో భాగంగా గత కొంతకాలంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కూడా కబ్జా చేస్తూ వాటిని క్రయ విక్రయాలు జరుపుతున్న పరిస్థితి కూడా గౌతం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కుతుహుల్లాపూర్, గాజుల రామారం, చింతల్ ప్రాంతాల్లో మాత్రం అనేక అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 60 నుంచి 80 గజాల స్థలాలు గృహాలు నిర్మింపచేయడం, వాటిని విక్రయించడం జరుగుతున్న పరిస్థితి కూడా వెలుగులోకి వస్తున్నాయి. 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఒక్క ఇంటిని అంటే స్థలాన్ని
విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తూ వాటిని పరిరక్షించాల్సిన ఆ ప్రభుత్వ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం, చూసి చూడనట్టుగా ఉండటంతో పాటు ముడుపులు తీసుకుంటున్న కారణంగానే ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జా అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఏదైతే కబ్జా గురైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు వాటిలో గృహ నిర్మాణాలు జరుగుతున్న వాటికి యథేచ్ఛగా విద్యుత్ కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు ఇస్తుండడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇందులో ప్రభుత్వ శాఖల అధికారుల సిబ్బంది సహకారం ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కొందరు చోటా మోటా లీడర్ల సహకారంతో అటు రెవెన్యూ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ సంబంధించిన అధికారులు కుమ్మక్కై ఈ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఒక ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది విజయ. అయితే వీళ్ళపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదా రాజేంద్ర? అంటే గత ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి కొనసాగుతున్నాయంటారా? దాదాపు 3.5 సంవత్సరాల కాలంలో 103 ఎకరాల స్థలాలు కబ్జా అని చెప్పేసి ఇప్పటికే పరిస్థితులు తెలుసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క ఎకరం 40 నుంచి 50 కోట్ల ధర. అంటే కాస్ట్లీ ల్యాండ్ ను కబ్జా చేసేందుకు అనేక మంది తోడ్పాటును అందిస్తున్న నేపథ్యంలోనే ఈ క్రయ విక్రయాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కొందరు కుతులాపూర్, గాజుల రామారం, చింతల ప్రాంతాల్లోని కొందరు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు రంగంలో దిగి 329/1 సర్వే నెంబర్ లోని సింగిల్ బెడ్రూమ్ ఇంటిని కూల్చివేశారు. అయితే అధికారులు అడపాదడప వచ్చిన నేపథ్యంలో జాగ్రత్త వహిస్తున్నారు ఆక్రమణదారులు. అధికారులు వెళ్ళిన తర్వాత యథావిధిగానే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఒక ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మెయిన్ గా మాత్రం ఇటు గ్రామ పంచాయతీ కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుని కారణంగానే ప్రభుత్వ స్థలాలు 100 ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయని, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని అటు కబ్జాదారులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. కుతూహలాపూర్, గాజుల రామారం, చింతల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే ఆక్రమణదారుల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు కొత్తగా ఎక్కడైతే నిర్మాణాలు అవుతున్నాయో వాటన్నిటిపై కూడా నిఘా పెట్టి వాటికి సంబంధించిన వ్యవహారాలపై వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.